నాన్నకి నీ మీద కోపం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆయనంత కోప్పడుతున్నాడు, బాధపడుతున్నాడు అంటే దానికి కారణం మాత్రం ఆయనకి నీ మీదున్న ప్రేమే. నువ్వు ఎదురుగా లేవు కాబట్టి ఆయనకు ఆ కోపం, బాధ రోజు రోజుకి ఆయన్ని కొంగదీస్తున్నాయి. అదే నువ్వు వచ్చి ఆయన కళ్ళ ముందు నిలబడితే కోపం అంతా పోయి నీ మీదున్న ప్రేమ మాత్రం గుర్తుంటుంది. ఖచ్చితంగా ఆయన మనసు మారుతోంది. అర్థం చేసుకో ఇందు. నువ్వొచ్చి ఆయన ముందు నిలబడి చాలు. మిగతాదంతా మేం చూసుకుంటాం. నన్ను క్షమించమ్మా, నేను రాలేను. నాన్నని ఇంతకంటే బాధ పెట్టలేను. ఆగవే. పుట్టింటి నుంచి కన్న తల్లిగా వచ్చి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నాను. నువ్వొచ్చి తీరాలి. ఏ విషయంలో మాత్రం ఎవరు చెప్పినా వినను. నేను రాను. ఇందు, ప్లీజ్ అమ్మా, దయచేసి వెళ్ళిపో. ఇందు, ఏం చేయనత్తయ్య? పెళ్ళైనప్పటి నుంచి నేను, మా అమ్మ, అక్క అందరం చెప్తూనే ఉన్నాం. కానీ ఇందు వినట్లేదు. మీరేం బాధపడకండి వదిన గారు. నిన్న మొన్నటి వరకంటే మీ ఇంటి నుండి తన కోసం ఎవరూ రాలేదు, ఎవరూ మాట్లాడలేదు అనే భయంతోటి తను ధైర్యంగా లేకపోయింది. ఒక సందర్భంలో మేం మీ ఇంటికొచ్చినా అన్నయ్య గారు కోపంలో ఉన్నారు. ఆయనలా మాట్లాడిన తర్వాత మళ్ళీ మేం ఆ సాహసం చేయలేకపోయాం. మొన్న మీ చిన్నమ్మాయి మధు, ఇప్పుడు మీరు వచ్చారు. ఇంతకంటే మాకింకేం కావాలి చెప్పండి? మేం తప్పకుండా ఏదో ఒక రకంగా ఇందుకి సర్ది చెప్పి తీసుకొస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఆ నమ్మకంతోనే వెళుతున్నాను. తప్పకుండా ఇందుని తీసుకురండి. ఏంట్రా, మీ మేడం ఇంకా ఆ సీట్ మీద నుంచి లేవలేదా? మా మేడమా? మా మేడం లేచారో లేదో మీరు చూడలేదా సార్? రే, ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. మీరు బయటకు వస్తూ వస్తూ మా మేడం క్యాబిన్ వైపు అలా చూస్తూ వచ్చారుగా. రే, నేనెప్పుడు చూశాన్రా? అయినా దిక్కులు చూడాల్సిన కర్మ నాకేంటి? నేనేం చూడలేదు. మీరు చూసారో లేదో నేను చూశాను. రే, చూడలేదంటున్నాను కదా. పదండి సార్, లోపలికి వెళ్దాం. రే, దేనికి? మీరు అబద్ధం చెప్పినా సీసీ కెమెరా అబద్ధం చెప్పదుగా. మీరు మా మేడం క్యాబిన్ వైపు చూస్తారో లేదో నేను చూపిస్తా, పదండి. రే, నాకే సీసీ కెమెరా చూపించి ప్రూవ్ చేసే అంతటి వాడివయ్యావా? సీసీ కెమెరా పెట్టుకున్న పర్పస్ అది కదా సార్. మీ ఆఫీసు, మీరు కొనిపెట్టిన సీసీ కెమెరాలు అయితే మాత్రం మిమ్మల్ని రికార్డ్ చేయకుండా ఉంటాయి ఏంటి? అందరినీ రికార్డ్ చేస్తాయి. మేడంని చూశారు, మళ్ళీ బయటకొచ్చి నన్ను అడుగుతున్నారు. సర్లే, టైం అవుతుంది, వెళ్ళి పిలు. వచ్చేటప్పుడు మీరే పిలిచిండాల్సింది కదా సార్. ఇప్పుడు నాకు చెప్తున్నారేంటి? నేనెందుకు పిలుస్తాన్రా? మీ ఆవిడ కాబట్టి. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువరా. ఓహో, ఇప్పుడు తెలుసుకున్నారన్నమాట. ఏంట్రా అది? అదేదో తక్కువ అంటున్నారు కదా. అంటే నాకు బుద్ధి తక్కువ అంటున్నావా? ఏమో సార్, మీరే ఒప్పుకునేటప్పుడు నేను కాదంటే మాత్రం మీరు హట్ అవరు. అవునరా, కరెక్టే. పెళ్లి చేసుకున్నప్పుడే తెలిసింది ఎంత బుద్ధి తక్కువ పని చేశానో అని. పెళ్లి చేసుకోవడం బుద్ధి తక్కువ పని కాదు సార్. పెళ్లి చేసుకున్న మనిషిని అర్థం చేసుకోకపోవడం బుద్ధి తక్కువ పని. రేయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. అయ్యా మహాప్రభు, మీరు అడిగిన దానికి మాత్రమే నేను సమాధానం చెప్తున్నా. మీరు దాన్ని ఎక్కువ తక్కువ అని చెప్పి నన్ను అబద్ధం చేసుకోకూడదు. నాకెప్పుడు బాస్ అంటే భక్తే. తెలుసురా, పియ్య ముసుగులో ఉన్న కట్టపివరా నువ్వు. ఎప్పుడో ఒకరోజు వెనక నుంచి పొడుస్తావు. మిమ్మల్ని పొడిస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? మీ బాడీలో గానీ మనసులో గానీ స్పందనలు ఉండవు కదా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అవును, మీ వల్ల ఒక మనిషి హత్య ఉంటే వెళ్ళి పలకరించకుండా ఆఫీస్ అవర్స్ అయిపోయాక కూడా ఇంకా అదే మూడ్లో ఉండి ఇంత సాధిస్తున్నారు.
ఇంటికి వెళ్ళేటప్పుడైనా కాస్త నవ్వుతూ పలకరిద్దాం, ఇంటికి హ్యాపీగా వెళ్దామని లేదు చూడండి మీకు. ఇలాగే వెళ్తే పెద్ద మేడం ఏమనుకుంటారు? ఏమనుకోరు. ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. అదిగోండి, మీరు అడిగిన మా మేడం వస్తున్నారు. మేడం, మీరు మార్నింగ్ మీ సిస్టర్ని కలవడానికి వెళ్తా అన్నారు కదా, ఇప్పుడు వెళ్తూ వెళ్తూ దారిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వెళ్ళొచ్చు అంటున్నారు సార్. రే, నేనెప్పుడు చెప్పానురా? మధ్యలో ఎక్కడ ఆపడం కుదరదు. బాగా టైట్గా ఉంది, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలి. అదేంటి సార్, ఇందాక అలా అన్నారు, ఇప్పుడు ఇలా అంటున్నారు? రే, నువ్వు వేషాలేకు. నేనేం చెప్పలేదు. నువ్వు నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఓదార్పు ప్రోగ్రాంలు పెట్టుకు. అన్నయ్య, ఆఫీస్ టైంలో పర్సనల్ కాల్స్ మాట్లాడితే సీఈఓ గారు కోపడతారని, డిసిప్లిన్ తెలీదు అని, దానికి ఏదో ఒక మాట అంటారనే మా అక్కకి కాల్ చేసి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఆఫీస్ అవర్స్ అయిపోయాయి, ఆఫీస్ నుంచి బయటికి కూడా వచ్చేసాం. నేను మా అక్కతో మాట్లాడతాను. వీలైతే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయమనండి. కుదరదు అంటే సీఈఓ గారిని బయలుదేరమనండి. నేను ఆటోలోనో క్యాబ్లోనో ఇంటికి వస్తాను. నాకు ఈగో ఎక్కువ అంటారు కానీ ఈవిడ గారికి ఉన్న ఈగో ఎవ్వరికీ ఉండదు. ఆ ఫోన్ కాల్ ఏదో కార్లో వెళ్తూ మాట్లాడుకోవచ్చు. సీఈఓ గారి కార్లో పర్సనల్ కాల్స్ ఎలా మాట్లాడుతా ఉన్నాయా? నేను కాల్ మాట్లాడొస్తాను, సార్ని బయలుదేరమనండి. చూసావరా ఎంత పొగరు? మనం ఏదిస్తామో అదే కదా సార్ తిరిగి వస్తుంది. సార్ 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 నేను వచ్చి డ్రాప్ చేస్తాను సార్. నీ అవసరం లేదు, నేను డ్రైవ్ చేయగలను. ఒంటి చేత్తునా? రే, ఒంటి చేత్తో గోవర్ధన్ గిరే ఎత్తాడు. నేను ఈ కార్ డ్రైవ్ చేయలేనా? మీరు బాగానే చేసుకుంటున్నారు బాజన. గ్యాప్లో కృష్ణంతో పోల్చుకుంటున్నారు. హలో మధు గారు, చెప్పండి. ఒకసారి మా అక్కకి ఫోన్ ఇస్తారా? నేను ఇందాకే బయటకు వచ్చానండి. అయ్యో అవునా? మళ్ళీ ఇంటికి ఎప్పుడు వెళ్తారు? చిన్న పని మీద బయటకు వచ్చాను, కొంచెం టైం పడుతుంది. పర్లేదు, చెప్పండి. ఎందుకేమైనా చెప్పంటారా? అదే 16 రోజుల పండుగ గురించి మాట్లాడాలి. నేను అక్కతోనే మాట్లాడతానులేండి. ఓ, దాని గురించా? ఈరోజు మీ అమ్మగారు కూడా ఇంటికి వచ్చారు. అమ్మొచ్చిందా? అవును మధు గారు, 16 రోజుల పండుగకి రావాలని పిలిచారు. ఎందు ఒప్పుకోలేదు. మీ అమ్మగారు వెళ్ళిపోయాక మేమందరం కూడా చాలా చెప్పి చూసాం, కానీ హిందూ గురించి తెలుసు కదా, ఎవరి మాట వినట్లేదు. ఎలా అయినా మీరు అక్కని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇంటికి వెళ్ళగానే నాతో ఒకసారి మాట్లాడించండి, నేను మాట్లాడతా. మా అక్క లేకుండా ఈ తంతు జరిపించుకోవడం నాకు ఇష్టం లేదు. సరే మధు గారు, నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయిస్తాను. సరేనండి, నేను ఉంటాను. రండి మేడం. వద్దులే అన్నయ్య, నేను బ్యాక్ సీట్లో కూర్చుంటాను. అలా కూర్చుంటే ఆవిడ గారు కార్ ఓనరు, నేను డ్రైవర్ అన్నట్టుంటుంది. వచ్చి ముందు సీట్లోనే కూర్చోమని చెప్పు. లేట్ అయి ఉంటే సారీ సార్. యుద్ధం కూడా పొద్దు పోగానే ఆపేస్తారు, కానీ వీళ్ళు మాత్రం పొద్దు పోయాక కూడా పొట్లాడుకుంటూనే ఉన్నారు. భగవంతుడా, ఒక్క వరలో 2 కత్తులు పెట్టావేంటి స్వామి? నా కూతురు ఇందుమతి, అల్లుడు ప్రణయ్లకి రేపు 16 రోజుల పండగ పూజారి గారు. ఆ పండగ ఎలాంటి ఆటంకాలు కలగకుండా జరగాలని, వాళ్ళిద్దరి బంధం 10 కాలాల పాటు బలంగా నిలబడాలని వాళ్ళ పేర్ల మీద అర్చన చేయండి పూజారి గారు. నేనాయనకి తెలియకుండా, ఆయనకి ఇష్టం లేకుండా, ఆయన్ని కాదని ఇందోని కలిసి ఇంటికి రమ్మని పిలిచాను. తను రానంటుంది. కానీ నువ్వే ఏదో ఒక విధంగా తను వచ్చేలా చెయ్యాలి తండ్రి. ఒక బిడ్డకి సంతోషంగా శుభకార్యం చేస్తూ
ఇంకో బిడ్డకి ఆ శుభకార్యం చెయ్యలేకపోతున్నాననే బాధతో నేనెలా ఉండగలను? చేసేది ఇద్దరు బిడ్డలకి న్యాయంగా చెయ్యాలి. నా పెద్ద కూతురు విషయంలో ఆయన కొంచెం కఠినంగా ఉన్నారు. ఆయన మనసును ఎలా అయినా మార్చి ఈ కార్యం సవ్యంగా జరిగేటట్టు చూడు తండ్రి. దివ్యా, ఏంటి నానమ్మా? మీ అమ్మ ఇంకా రాలేదు, మీ నాన్న రాలేదు. పొద్దుపోయింది కదా, దేవుని ముందు దీపమేనా పెట్టు. వెళ్ళు. సరే నానమ్మా. ఇదిగో ఇంకో మాట, పొరపాటున కూడా మీ అమ్మ మీ పెద్దక్కని కలవడానికి వెళ్ళిందని నోరు జారేవు. ఈ విషయం మీ నాన్నకిప్పుడే తెలియకూడదు. నేనెందుకు చెప్తాను నానమ్మా? ఆ. ఇదిగో మీ నాన్న వచ్చారు, మంచినీళ్ళు తీసుకురా అమ్మా. అలాగే నానమ్మా. అమ్మా, ఇదిగో అమ్మాయికి మంగళసూత్రానికి గొలుసు, అల్లుడి గారికి చైను ఉంగరం తీసుకొచ్చాను. చూడు ఎలా ఉన్నాయో. చేతికొద్దు, అక్కడ పెట్టు. చాలా బాగున్నాయిరా. బట్టలు కూడా తీసుకొచ్చానమ్మా అమ్మాయికి, అల్లుడి గారికి. ఇదిగో చూడు. చాలా సంతోషం నాయనా. నాన్న, మీ కోడల్ని పిలిచి ఇవన్నీ తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టమని చెప్పమ్మా. అలాగే చెప్తాలే గాని నువ్వు బయటికెళ్ళి అలసిపోయి వచ్చుంటావు. వెళ్ళి స్నానం చేసిరాపు. కాస్త బద్ధకంగా ఉంది, కాసేపు ఆగి చేస్తానులే అమ్మా. ఆ బద్ధకం పోవడానికేరా వెళ్ళి స్నానం చేయమంటున్నాను. వెళ్ళి స్నానం చేసిరాపో. ఓ 10 నిమిషాలమ్మా. ఏదీ మీ కోడలు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? గుడికెళ్ళింది. నాతో గుడికెళ్తానని అందే, నీతో మార్కెట్కెళ్తానని చెప్పిందా? అదే నానమ్మా, గుడికెళ్ళి తిరిగొస్తూ మార్కెట్ కూడా వెళ్ళొస్తానని చెప్పింది. ఓహో, అలా చెప్పిందా? ఏంటో వయసు పెరిగే కొద్దీ చెవులు కూడా సరిగ్గా వినిపించి చావడం లేదు. ఏమిట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు మార్కెట్కి వెళ్లాల్సిన పనే ఉంది. నేను వెళ్ళాను కదా. ఏదైనా అవసరమయ్యి ఉంటే నాకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఏమోరా, మీరు సరిగ్గా మాట్లాడుకోవటం లేదు. ఈ మధ్య పోట్లాట్లే ఎక్కువైపోయాయి. ఇంటికొస్తుంది కదా, నువ్వే అడుగు. ఈ లోపల నువ్వు స్నానం చేసిరాపో. లేనాన్నా. ఏంటమ్మా, గుడికి మార్కెట్కి అన్నారు? చేతిలో చూస్తేనేమో బట్టల కవర్లున్నాయి. ఇవి బట్టల కవర్లే. అల్లుడు గారికి అమ్మాయికి తీసుకొచ్చాను. నేను అదే పనిగా లిస్టు రాసుకుని బయలుదేరి వెళ్ళాను కదా. బట్టలు నేను తీసుకొస్తాను కదా, మళ్ళీ ఎందుకు బట్టలు తీసుకొచ్చినట్టు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో? నా దగ్గర దాచుకున్న డబ్బులున్నాయి, వాటితో తీసుకొచ్చాను. ఇప్పుడెందుకు అనవసరంగా రెండు ఖర్చులు? నేను ఒకడున్నాను కదా, బయటికి వెళ్తున్నాను, నాకు చెప్పాలి కదా. మీరు మాత్రం బట్టలు తీసుకొస్తానని చెప్పారా? పోట్లాడారు, వెళ్ళిపోయారు. ఆడపిల్లల బట్టలు మీరెలా కొంటారో ఎవరికి తెలుసు? అందుకే నేను తీసుకొచ్చాను. అయినా ఒక జత బట్టలు ఎక్స్ట్రా ఉంటే తప్పేం లేదులేండి. అన్నీ ఎవరిష్టం వాళ్ళదైపోయింది. మనిషి మాట ఎక్కడ వింటున్నారు? అమ్మా, ఈ బట్టలు అమ్మాయి కోసం తెచ్చిన మంగళసూత్రం, గొలుసు ఇవన్నీ తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టమని చెప్పమ్మా. రేపు తంతు అయ్యేంత వరకు వాటిని దేవుడి దగ్గర ఉండనివ్వాలి. అబ్బా రమణి, ఎందుకింత లేట్ అయింది? ఇందుకి గొలుసు తీసుకుని తనకి వాళ్ళ ఆయనకి బట్టలు కొనుక్కుని గుడికెళ్ళొస్తున్నాను అత్తయ్య. అందుకే కొంచెం ఆలస్యమైంది. సర్లే, వీటిని కూడా తీసుకువెళ్ళి పూజ గదిలో పెట్టు. అలాగే అత్తయ్య. నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను. రమణి, ఇంతకీ ఇందు ఏమంది? వస్తానందా? లేదత్తయ్య, ఎవరు చెప్తున్నా ఇందు వినట్లేదు. నేను రాలేను అని ఖచ్చితంగా చెప్తుంది. కాని ఇందు వాళ్ళ ఆయన, వాళ్ళత్తయ్య ఎలాగైనా ఇందు నొప్పించి తీసుకొస్తానని చెప్పారు.
అయితే ఎలాగోలా వాళ్లే ఒప్పించి తీసుకొస్తారు. నువ్వు దాని గురించి ఏం బెంగపడకు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రాపో. వీటన్నిటినీ పూజగదిలో పెట్టాలి. అలాగే అత్తయ్య. ఆ ఏంటి దేవకి, మధు మొహం అలా వాడిపోయింది? తనలా ఉంటే నీకు సంతోషమే కదమ్మా. సంతోషమే గాని కారణం తెలిస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా. షు. హాయ్ మధు. హాయ్ అత్తయ్య. మీ నాన్నగారు వచ్చెళ్లారు. ఓ అవునా? అమ్మ వచ్చిందా అత్తయ్య? లేదు మధు, నేను మీ నాన్నగారిని అడిగాను. అమ్మకి ఇంట్లో పనులు ఎక్కువగా ఉన్నాయట. అందుకే మీ నాన్నగారు మాత్రమే వచ్చారు. నీకు నందుకి తెచ్చిన బట్టలు నగలు చూపించి వెళ్లారు. మీ నాన్న నీకు ఫోన్ చేయలేదమ్మా? ఓ, లేదత్తయ్య. ఒక్కరే అన్ని పనులు చూసుకోవాలి కదా, కుదరకపోయి ఉండొచ్చు. సర్లే, రేపు మీ అక్క వాళ్ళు వస్తున్నారు కదా? లేదత్తయ్య, రావట్లేదు. అందుకేనా దీని మొహం ఇలా వాడిపోయింది? అదేంటది? నేను చెప్పాను కదా మధు, నువ్వు ఫస్ట్ గట్టిగా ప్రయత్నించాలి. చాలా ప్రయత్నించాను అత్తయ్య, అక్కే ఒప్పుకోవట్లేదు. నీకు ఇదివరకే చెప్పాను కదా మధు, నీకు తంతు జరిపించి పెద్ద కూతురికి జరిపించకపోతే మీ అమ్మా నాన్నలతో పాటు మమ్మల్ని నలుగురు నానా రకాలుగా అనుకుంటారని. అమ్మ కూడా వెళ్ళి పిలిచిందంట అత్తయ్య. ఇందాక మా అక్కతో మాట్లాడదామని కాల్ చేస్తే వాళ్ళ ఆయన చెప్పారు. అమ్మ ఎంత చెప్పినా అక్క మాత్రం రానని చెప్పిందంట. తనకెందుకింత పట్టుదల? పట్టుదల కాదత్తయ్య, మా నాన్న ముందు నిలబడ్డానికి తనకి మొహం చెల్లట్లేదు, భయపడుతుంది. తనని ఎంత కన్విన్స్ చేయాలని చూస్తున్నా కూడా తనలో ఉండే గిల్టీ ఫీలింగ్ వల్ల ఇంటికి రావడానికి మాత్రం ధైర్యం చేయట్లేదు. ఏం చేయాలో పాలుపోవట్లేదు అత్తయ్య. మధు, తన వైపుండే ఇబ్బందిని మనం అర్థం చేసుకునే సంగతి సరే, ఈ పరిస్థితిని సరిచేయాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది కదా. నువ్వు పేరుకు ఆ ఇంటికి రెండో కూతురివి కానీ నువ్వే పెద్ద కూతురిగా అన్ని విషయాలు చేయాల్సి వస్తుంది. నువ్వే ఒక అడుగు ముందుకేసి మీ అమ్మా నాన్నల్ని ఎలాగోలాగా కన్విన్స్ చేయాలి. అదే ఎలాగని అర్థం కావట్లేదు అత్తయ్య. నీకు నందుకి ఒక తంతు జరుగుతోంది అంటే దాని గురించి అందరూ మంచిగా చెప్పుకొని ఆశీర్వదించేలా ఉండాలే తప్ప మనల్ని తప్పు పట్టేలా ఉండకూడదు కదమ్మా. వాళ్ళక్క ఎలా ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి ఫ్యామిలీతో కలుపుకొని వాళ్ళకి శుభకార్యాన్ని జరిపించాల్సింది పోయి వీళ్ల స్వార్థంతో వీళ్లే చేసుకున్నారని అందరూ మన గురించి అనుకుంటారు. ఇప్పటికే మీ పెళ్లి గురించి ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి వాళ్ళ నోళ్లు మూతపడాలంటే మీతో పాటు మీ అక్కా బావలకు కూడా ఈ తంతు జరగడం ఒక్కటే మార్గం. అప్పుడే అంతా సద్దుమణిగిపోతుంది. ఆ తర్వాత ఎవ్వరికీ తప్పుగా మాట్లాడుకునే అవకాశం ఉండదు. అందుకే చెప్తున్నాను, నువ్వే ఏదో ఒకటి చేసి మీ అక్క వచ్చేటట్టు చేయాలి. సరే అత్తయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. ప్రయత్నించడం కాదు మధు, ఎలాగైనా ఇది జరిగి తీరాలి. సరేనా? సరే అత్తయ్య. ఇప్పుడు అర్థమైందా అమ్మా మధు ఎందుకంత డల్గా ఉందో? బాగా అర్థమైంది దేవకి. నీ మాటలు దాని మీద బాగా బలంగా పనిచేసినట్టున్నాయి. పాపం నువ్వేదో దాని మంచి కోరి వాళ్ళక్కని 16 రోజుల పండక్కి వచ్చేలా చేయమని చెప్తున్నావనుకుంటుంది. హాయ్ సుధీర్. హాయ్. గుడ్ ఈవినింగ్ ఆంటీ. కూర్చోండి. ఆంటీ, మిమ్మల్ని ఇలా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరిద్దరూ కాఫీ షాప్లో కలవాలనుకున్నారని గీత చెప్పింది. సమయానికి కార్లన్నీ బయటికెళ్ళిపోయాయి. అందుకే నన్ను డ్రాప్ చేయమని అడిగింది. డ్రాప్ చేయడానికి వచ్చాను బాబు. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా అని హాయ్ చెప్పి వెళ్దామని వచ్చాను.
థ్యాంక్ యూ ఆంటీ. ఓకే, క్యారీ అని బాబు, నేను బయలుదేరుతాను. అయ్యో అదేంటంటీ, ఒక కాఫీ తాగెళ్ళండి. పర్లేదు బాబు. జస్ట్ హాయ్ చెప్పి వెళ్ళిపోతే ఎలా ఆంటీ? కాఫీ తీసుకోండి. సుధీర్ గారు అడుగుతున్నారు కదా మమ్మీ, కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా. కూర్చోండి. అలాగే. బేరర్ సార్. 3 కాఫీ. ఓకే సార్. ఇంకేంటి బాబు విశేషాలు? ఏముంటాయి ఆంటీ, రొటీనే. మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? గుడ్ ఆంటీ. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఒక కాల్ మాట్లాడేసి వస్తాను. సరే ఆంటీ. గీత గారు, ఆంటీ వస్తున్నారని నాకు ఒక మాట కూడా చెప్పలేదు. కనీసం ఒక మెసేజ్ అన్న చేసి ఉండొచ్చు కదా. లోపలికి వస్తారని నాకేం తెలుసు, డ్రాప్ చేసి వెళ్ళిపోతారనుకున్నా. ఆ విషయం చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు. మా మమ్మీ రావడం మీకు ఇష్టం లేదు కదూ? చచ్చా, అదేం లేదు. తెలుస్తుంది. మా మమ్మీని చూడగానే మీ మొహం అదోలా అయిపోయింది. నిజంగా అలా ఏమీ లేదు. ఆంటీ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సడన్ గా ఆంటీని చూసేసరికి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. మీతో పాటు ఆంటీ వచ్చారా అని నా బ్రెయిన్కి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది అంతే. ఆ టైంలో నా ఫేసు బ్లాంక్గా కనిపించుంటుంది. అసలే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అంతంత మాత్రంగానే పలుకుతాయి. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ అక్క గురించి నువ్వేం ఆశలు పెట్టుకోవద్దు. నువ్వు మీ అక్క సంగతి మర్చిపోయి నీ జీవితం నువ్వు చూసుకో. అక్క ప్లీజ్ అక్క, నా మాట వినక్క. నేనెవరితో మాట్లాడను. నువ్వేడుస్తుంటే నాకు ఏదోలా ఉంది.